హలో! చాలామంది టూత్ బ్రష్ సెలెక్షన్‌లో చాలా కన్‌ఫ్యూజ్ అవుతుంటారు కదా! ఎలాంటి టూత్ బ్రష్ వాడాలి అని. ఇవాళ నేను మీకు కొన్ని ఐడియల్ టిప్స్ ఇస్తాను. నెక్స్ట్ టైమ్ ఆ టిప్స్ ఫాలో అయిపోయి మంచి టూత్ బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. మెయిన్‌గా మీరు టూత్ బ్రష్‌లో చూడాల్సింది బ్రిజిల్స్ అనమాట. ఈ బ్రిజిల్స్ అనేవి సాఫ్టా, మీడియమా, హార్డా చెక్ చేసుకోవాలి. అదే మీకు టూత్ బ్రష్ కొన్నప్పుడు ప్యాకెట్ పైన లేబులింగ్ చేసి ఉంటుంది. సాఫ్ట్, మీడియం, హార్డ్ అనేది. ఓకేనా? మాక్సిమం హెల్తీ గమ్స్, హెల్తీ టూత్ ఉన్న వాళ్ళకి సాఫ్ట్ బ్రిజిల్ టూత్ బ్రష్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు ఏదైనా గమ్ ఇష్యూ, టీత్ ఇష్యూ సెన్సిటివ్ టూత్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా సాఫ్ట్ కానీ, అల్ట్రా సాఫ్ట్ టూత్ బ్రష్ కానీ యూజ్ అవుతుంది. సో హార్డ్ బ్రిజిల్స్, మీడియం బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ యూస్ చేయటం వల్ల మీ టూత్ పైన ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ అనేది కాస్త డ్యామేజ్ అయిపోయి టూత్ అనేది సెన్సిటివ్గా మారుతుందన్నమాట. సో మ్యాక్సిమం అవి అవాయిడ్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హెడ్ యొక్క సైజ్, టూత్ బ్రష్ యొక్క హెడ్ సైజ్ చెక్ చేసుకోవాలి. ఈ టూత్ బ్రష్ యొక్క హెడ్ సైజ్ ఎంత చిన్నగా ఉంటే అంత లాస్ట్ ఏరియాస్ వరకు రీచ్ అయ్యి మీకు టూత్ క్లీనింగ్ అనేది మంచిగా అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ యొక్క ఫ్లెక్సిబిలిటీ. ఇది హ్యాండిల్ అనేది కాస్త ఫ్లెక్సిబుల్గా ఉందనుకోండి, సో అన్ని డీపర్ ఏరియాస్ వరకు టూత్ బ్రష్ రీచ్ అయ్యి హెల్దీ గమ్స్ని ఇస్తుంది. ఓకేనా? మంచి డెంటల్ టిప్స్ కోసం విజిట్ టు పార్థా డెంటల్.